చేస్తున్నాం. ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కు 9,355 కోట్ల మంజూరుకు ఆమోదం తెలపడమే ప్రధాన ఎజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు 2,943 తాగునీటి పథకాలను 1,811 కోట్లతో చేపట్టేందుకు పరిపాలనా అనుమతులు ఇవ్వనున్నారు. ఇక 30కి పైగా ఎజెండా అంశాలతో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. విశాఖపట్నంలో ఎన్ఐఏ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. తిరుపతి జిల్లాలో 63 ఎకరాలు సేకరించి లాజిస్టిక్స్ పార్కు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించనుంది. ఇక పర్యాటక పాలసీలో భాగంగా రాష్ట్రంలో కాన్సర్ట్ల నిర్వహణకు ప్రత్యేక విధానం తీసుకొచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది. ఇక ఎన్ఎఫ్డిబికి రాజధానిలో భారీ అక్వేరియం కార్యాలయం ఏర్పాటుకు ఈషా ఫౌండేషన్, ఆర్ట్స్ ఆఫ్ లివింగ్, సిఐఐ, గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకుంది. ఇక ఏపీ కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, ఏపీ కేబినెట్ సమావేశం దీనికి సంబంధించి కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మౌలిక వసతులు, తాగునీటి ప్రాజెక్టులు, పెట్టుబడులకు సంబంధించిన కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం అయితే సిద్ధమైంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశంలో 30కి పైగా అజెండా అంశాలపై చర్చ జరుగుతుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కు సంబంధించి 9,355 కోట్ల మంజూరుకు ఆమోదం తెలపడం ఈ సమావేశంలో ప్రధాన అంశంగా అయితే నిలిచిందని అయితే చెప్పొచ్చు. అదే సమయంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో 2,943 తాగునీటి పథకాలను ఏదైతే 1,811 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు పరిపాలనా అనుమతులు ఇవ్వనున్నట్లుగా కూడా సమాచారం తెలుస్తుంది. అయితే విశాఖపట్నంలో ఎన్ఐఏ కేసులో విచారణ కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. తిరుపతి జిల్లాలో 63 ఎకరాల్లో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. అయితే పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దశగా రాష్ట్రంలో ఏదైతే కాన్సర్ట్ల నిర్వహణకు ప్రత్యేక విధానానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదే విధంగా చూస్తుంటే రాజధానిలో ఏదైతే ఎన్ఎఫ్డిబి ఆధ్వర్యంలో భారీ ఆక్వేరియం కార్యాలయం ఏర్పాటు దిశగా ముందుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఈసా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, అలాగే సిఐఐ, గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ వంటి ప్రాంతాలు ఏదైతే సంస్థలకు భూ కేటాయింపు అంశంపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఈ కేబినెట్ సమావేశంలో ఉంది. రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసే పలు కీలక నిర్ణయాలపై ఇప్పుడు అందరి దృష్టి ఏపీ కేబినెట్ సమావేశంపై ఉంది. ఎందుకంటే రాజధాని అభివృద్ధి ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యం ఉంది. కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ కూడా అండగా నిలవడంతో కూడా వీటన్నిటికి సంబంధించిన అంశాలతో ఈ యొక్క సమావేశంలో నిర్ణయించే అవకాశాలు కూడా దీంట్లో ఉన్నాయి. ముఖ్యంగా మరికొద్ది సేపట్లో ఇవన్నీ ఆమోద ముద్ర పడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. దాన్ని ఓకే రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక